చేస్తూ ఉన్నాం. గత 3 నెలలుగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు ఉత్తరాలు రాస్తూ మరి లాభాల బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. మనమందరం ఐక్యమవుదాం, కార్మికులందరినీ ఐక్యం చేద్దాం. మరి మన బోనస్ను, మన వేతనాలను పెంచుకోవాలనేటువంటిది ఈ కార్మిక సంఘాల జేఏసీ ఏఐటీసీకి ఉత్తరం రాసింది, ఐఎఫ్టీకి ఉత్తరం రాసింది, హెచ్ఎంఎస్కి ఉత్తరం రాసింది. కానీ అందరూ ఐక్యంగా ఈ బోనస్ సాధించుకోవడానికి, జీతాల్ని పెంచుకోవడానికి మనతో కలిసి రావడం లేదు. ఇవాళ ఎంత అవమానం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులకి. పెట్టనమ్మ పెట్టకుండా పోయింది 11 సంవత్సరాలు. కానీ పెట్టే అమ్మ కన్నా సోయి ఉండాలి కదా. 5,000 రూపాయలు ఇచ్చారు, అందరం చప్పట్లు కొట్టాం. పర్వాలేదులే, ఇవ్వకుండా పోయిన ఇంటికి పంపించినా వచ్చినోడు 5,000 ఇచ్చిండు, హక్కు ఇచ్చిండు అనుకున్నాం. కానీ ఇప్పుడు మదన్న చెప్పినట్టుగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3 సార్లు వినతి పత్రం ఇచ్చాం. నాటకాలు ఆడుతూ ఉన్నారు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు. రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది. సింగరేణి చైర్మన్ అట్టడుగు నుంచి వచ్చిందట, షట్లు రిక్షా వచ్చిందట, అమాలి బంద్ చేసి వచ్చిందట. ఏం మీ అబ్బా సొమ్మిస్తున్నారా? సింగరేణిలో 41,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే ఇవాళ అదే సింగరేణిలో 30,000 మంది నా అక్కలు అన్నలు రెక్కలు ముక్కలు చేసుకొని ఇవాళ సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. ఒక పర్మనెంట్ కార్మికుడు జీతం ఎంత, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు జీతం ఎంత ఇస్తూ ఉన్నావు? అందుకనే లాభాలు వచ్చినాయి. ఈ లాభాలు ఎవరి వల్ల వచ్చినాయి? ఈ లాభాలు కాంట్రాక్ట్ కార్మికుల చెమట రక్త మాంసాలతో వచ్చిన లాభాలు. పందికొక్కుల్లాగా 3 వాటాలు వేసుకొని ఒకటి భవిష్యత్తు పెట్టుబడికి ఉపయోగిస్తారట, ఒకటి దాచుకుంటారట, ఒకటి 819 కోట్లు పర్మనెంట్ వాళ్ళకి ఇస్తారట. మరి మనకు ప్రకటించింది ఎంత? 500 రూపాయలు 2 సన్ఫ్లవర్ ప్యాకెట్లు వస్తాయి. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఇవాళ ఆ వేదిక మీద కూర్చున్నారు, సిగ్గుపడాలి. అవమానపరుస్తావా నా అక్కల్ని, నా అన్నల్ని? 8 గంటలు గొడ్డు చాకిరి చేస్తే లాభాలు వస్తే 500 రూపాయలు ఇచ్చి అవమానిస్తావా? ఏదో 500 రూపాయలు ఎవరికి ఇస్తావు? మా జీతం 26,000 రూపాయలు పెంచు, మా జీతం సమాన పనికి సమాన వేతనవి. నీ ముష్టి బోనస్ కోసం ఇవాళ ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది కాదు కదా అనేటువంటిది మేము జేఏసీ సంఘాల తరఫున స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బిడ్డ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ నాటికన్నా బోనస్ పెంపు, జీతాల పెంపు పెంచకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా.